కోసం చూడం. కానీ హనీ ట్రాప్ కేసు ఎప్పుడైతే పెట్టారో ఇక్కడ పోక్సో కేసు ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక కాల్ ఉన్నారు, అప్పటి నుంచి ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో కాల్ చేశారు ఆయన, జిఎస్ రావు గారు అని. రావు గారు మాట్లాడండి. సార్ ఇంతకు ముందు మన హైకోర్టు అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే 3 పార్టీలు యాక్టివేట్ అయ్యాయంటున్నారు సార్. దయచేసి ఇది పార్టీల వ్యవహారం కాదు సార్. మీరు కొంచెం ఇంత ముందుకెళ్ళి ఆలోచిస్తే ఇటు రోహింగ్యాలు, అటు పాకిస్తాను, ఇటు చైనా వీళ్ళందరూ కూడా ఎరేస్తా ఉంటారండి. మన ముద్దబ్బాయి ఎవడైతే ఈ భగీరాసురుడు ఉన్నాడో ఇట్లాసుంటి వాళ్ళనే పట్టుకుంటారు వాళ్ళు. అంటే మన దేశ భద్రతకు సంబంధించి యాక్చువల్లీ ఐపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది సార్. వీళ్ళందరినీ ట్రాక్ చేస్తుంటారు హోమ్ మినిస్టర్, న్యాయమంత్రి, వాళ్ళ పిల్లల గురించి. కానీ ఇట్లా ఈ వీక్నెస్ లు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే వాళ్ళు వాడుకొని ఉంటారు. దయచేసి ఇది పార్టీ మధ్యలో కాదండి, దేశ భద్రతకు సంబంధించింది. ఆ బండి సంజయ్ మీరు చూపిస్తున్న దాంట్లో 2 సన్యాసులు ఉన్నారు పక్కకు, వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళ కుటుంబం సభ్యులు ఏం చెప్తాడండి? అసలు పోక్సో కేసు స్ఫూర్తి సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్ లో ఇన్ని రూల్స్ పెట్టారు. కానీ వీళ్ళేం సార్ సిట్ ఇవ్వడము, నోటీస్ ఇస్తారంట, ఇప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇదే అండి, ఇదే సైటేషన్ వెళ్తారు ప్రతి ఇవాళ గిట్ట అతనికి బెయిల్ వచ్చిందంటే అందరు ఇదే చేస్తారు. కాబట్టి ఇది కాదండి, దేశ భద్రతకు సంబంధించి. అంటే ఈ ఒక్క కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించబోతోంది, ప్రభావం చూపిస్తుంది, అంతేనా? అంతే కదా సార్. వాళ్ళు ఇప్పుడు మీరు భగీరథ్ ఎవరైతే ఉన్నారో నాకు హనీ ట్రాప్ అవుతుందని కేసు ఆ సంతకం చూడండి, మళ్ళీ నిన్న సిట్కి పంపించిన సంతకం చూడండి, వేరుగా ఉన్నాయి. అసలు అతను ఉన్నాడా లేడా, ఈ సంతకాలు ఎవరివి, ఇవి చూడాలి సార్. ఇవన్నీ కూడా అతని మానసిక పరిస్థితి బాగలేదు. అతను వాయిస్ లో వాళ్ళ ఫాదర్ దాంట్లో కూడా ఫాదర్ ఐఎమ్ షివరింగ్, ఐఎమ్ అన్ఏబుల్ టు షో మై ఫేస్ అంటున్నాడు. వీటి గురించి మాట్లాడాలి కానీ టిఆర్ఎస్ సంధ్య గారా ఇది కాదు సార్. వాళ్ళందరూ కూడా మీ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఇది తీసుకపోయి అసలు బెయిల్ ఇవ్వద్దు సార్. ఆయన అరెస్ట్ చేయాలంటారు, ఆయన అరెస్ట్ చేయాలి, బెయిల్ ఇవ్వద్దు ఏమవుతుంది అరెస్ట్ చేయాలి. ఆయన అన్నాడు కదా జై శ్రీరామ్, నా కొడుకు ఇది అన్నాడు, నీ కొడుకు తప్పు లేకుండా కడిగిన ముత్యం వాళ్ళకి వస్తాడు. కాదు వాడు చేయడు, జై శ్రీరామ్ అంటాడు, 2 సన్యాసులను పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ జయశ్రావు గారు. నిజంగా ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడు డెఫినెట్గా ఈ కేసు ఆయన నార్మల్ ఒక ఎంపీ అయినా కూడా ఇంత ప్రభావం ఉండకపోవచ్చేమో, కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారే ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ కేసు కేవలం తెలుగు స్టేట్స్లోనే కాదు, ఇండియా వైడ్గా చర్చ జరుగుతోంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి తీర్పు, ప్రతి యాక్షన్ డెఫినెట్గా ప్రభావం ఉంటుంది దేశవ్యాప్తంగా. రేపటి రోజున ఒక ఉదాహరణగా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది కేవలం బండి సంజయ్కి ఆయన కుమారుడికి మాత్రమే జరిగే అగ్ని పరీక్ష కాదు, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా జరుగుతున్న అగ్ని పరీక్ష. సంజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ 3-4 విషయాలు మనం సీరియస్ గా మాట్లాడదాం. పొలిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇవాళ ఎన్నో ఫోక్సో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, అందులో నిందితులను పట్టుకొస్తున్నారు, పోలీసులు తమ ప్రొసీజర్ చేస్తున్నారు. మేము గత సంవత్సరం కనీసం ఒక 8 కేసులు చేసాం పిల్లలవి. మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళాం, వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదన్నా. ఒక కేసులో అమ్మాయి రిపీటెడ్ గా మైనర్ గర్ల్ రిపీటెడ్ గా అట్రాసిటీ గురై ప్రెగ్నెన్సీ దాలిస్తే పోలీసులు గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ అమ్మాయికి అబార్షన్ చేయాలంటే గాంధీ హాస్పిటల్ అధికారి భయపడ్డారు. ఎందుకంటే 6 నెలలు వచ్చేసింది ప్రెగ్నెన్సీ, చిన్న పాప, అంటే 10 సంవత్సరాల నుండి 11 ఏళ్ళు ఉన్న పాప. అట్లాంటప్పుడు మేము కోర్టుకు వెళ్ళి అంటే పోలీసులు బ్లేమ్ చేయలే. వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో పెట్టారు. కానీ అబార్షన్ చేయాలా వద్దా అని హాస్పిటల్ అథారిటీస్ డిసైడ్ చేస్తారు. మేము పోలీసులు ఏం బ్లేమ్ చేయలే, ప్రభుత్వాన్ని చేయలే. మేమే కోర్టుకు వెళ్ళి ఆ పాప, చిన్న పాప, రేప్ లో వచ్చిన ప్రెగ్నెన్సీ, అది ఆ పాపకి జీవితాంతం నరకంగా మారుతుంది అని హైకోర్టు నుంచి మేము, ఎందుకంటే వాళ్ళ తల్లి ఇళ్లలో పనిచేసుకునే పేదరాలు, పని మనిషి, ఆమె ఎక్స్పీరియన్స్ అర్థమైంది. బట్ కన్ఫైన్ టు ద టాపిక్, మీరు ఆల్రెడీ బాధితులతో మాట్లాడినట్టుగా ఉన్నారు కదా. పాయింట్ కి వస్తున్నానండి, ఒక పాయింట్ కి వస్తున్నారు, కొంచెం ఓపిక పట్టండి. అయితే అందులో మేము కోర్టు ఆర్డర్ తెచ్చి అబార్షన్ చేయించి ఆ పాపకు ఆరోగ్యం బాగు చేయించి తల్లికి అప్పు చెప్పాం. కానీ గవర్నమెంట్ విమర్శిస్తున్నా, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తున్నా కూర్చోలా. ఇక్కడ ఎందుకు జరుగుతోంది, మహిళా సంఘాలు అన్ని కలిపి, విద్యార్థి యువజన మహిళా సంఘాలు గత 4 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నాయి, రౌండ్ టేబుల్ చేస్తున్నాయి. ఏంటి అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అతన్ని రక్షించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి హనీ ట్రాప్ కేసు సేమ్ డే సేమ్ టైంలో అక్కడ ఫైల్ అయింది. ఫిబ్రవరిలో కూడా అమ్మాయి ఏదో మోసం చేసిందని ఒక కేసు ఫైల్ అయింది కానీ దాన్ని చేయలే. ఈ కేసులో ఆ బాధితులు ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పిన రోజు రాలా, జనవరి 7న బయటకు రాలా.
ఆ పాప 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు రాలా. ఆ తర్వాత అమ్మాయి ఫోటోలు సర్క్యులేట్ అయినప్పుడు ఆమె మీద ఉల్టా కేసు ఫిబ్రవరిలోనే నిర్మల్లో ఫైల్ అయినప్పుడు మాత్రం వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించడానికి ఆలోచించి అడ్వకేట్స్ దగ్గరికి వెళ్లారు. ఆ విషయం తెలిసి బండి సంజయ్ గారు సంగప్ప గారిని పంపారు. బండి సంజయ్ గారు వచ్చి మాట్లాడారు. ఏప్రిల్ 21 సంగప్ప అయితే ఏప్రిల్ 23 బండి సంజయ్ గారు. అనంతరం జరిగిన పరిణామాలే ఈ కేసులు. పోక్సో కేసు పెట్టాక అరెస్ట్ చేసి రిమాండ్ పంపవలసిన బాధ్యత పోలీసులదే. ఇప్పటికి వారం దాటింది. వీళ్ళేమో పరారీలో మీరు ఇక్కడ గమనించండి, పాయింట్కి వచ్చారు. పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్తున్నారు. నా కొడుకు పరారీలో లేడు, నా కొడుకు నిరపరాధి, ఏదైనా ఫేస్ చేస్తాడు, అతను కడిగిన ముచ్చంలో వస్తాడు అని అన్నారు బండి సంజయ్ గారు మొన్న హనుమాన్ జయంతి రోజు కరీంనగర్ లో బాహటంగా. అటువంటి అప్పుడు రితిరాజ్ గారు ఇచ్చినటువంటి నోటీస్, యాక్చువల్ గా ఇందులో సిట్ ఏర్పాటు చేయడమే కాలయాపన, నోటీస్ ఇవ్వాల్సిన ఇది లేదు. ఇదేమన్నా స్టేషన్ బెయిల్ కేసా నోటీస్ ఇవ్వడానికి? ఆయన విచారణ కోసం నోటీస్ ఇచ్చారా అనుకుందాం. నిన్న మధ్యాహ్నం అంటే మొన్ననే కదా 12వ తారీఖు బండి సంజయ్ పరారీలో లేడు అని చెప్పినప్పుడు 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఏట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో ఎందుకు హాజరు కాలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి ఏదో ఒక మెయిల్ అని చెప్పి తర్వాత లేటర్ సాయంత్రం ఎప్పుడో ఒక మెయిల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ మెయిల్ ని వీళ్ళు ఎలా స్వీకరిస్తారు? పోక్సో కేసుల్లో నిందితులు మెయిల్ పంపిస్తే చాలా మాకు కుదరట్లేదు, ఇదేమన్నా చిన్న వైట్ కాలర్ ట్రైమా, మాకు కుదరట్లేదు, మాకు టైం లేదు, మాకు టైం ఉన్నప్పుడు వస్తామని చెప్పడానికి ఇది పోక్సో కేసు, నాన్ బెయిలబుల్ కేసు. కానీ ఎట్లా మెయిల్ పంపిస్తారు, వీళ్ళు ఎట్లా అంగీకరిస్తారు? తర్వాత సెర్చ్ టీమ్స్ ని పెట్టామన్నారు. సెర్చ్ టీమ్స్ ని ఎప్పుడు పెడతారు? నిన్న పెట్టారు. అంటే ఒక ప్రముఖుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుని తప్పించడానికో రక్షించడానికో అన్ని అవకాశాలు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కించారా? ఇమీడియట్ గా 9వ తారీఖు మీరు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారా? ప్రైమ ఫసి ఎందుకు లేదు? ఆ అమ్మాయి కుటుంబం సబ్మిట్ చేసిన మెసేజ్లు, వీడియోలు, అసలు హనీ ట్రాప్ కేసు పెట్టడమే ఒక ప్రైమ ఫసి అంటే ప్రాథమిక ఆధారం. ఎందుకంటే అదే రోజు అవును మా అబ్బాయి వలలో పడ్డాడు, అమ్మాయి వలేసింది, మా అబ్బాయి పడ్డాడు, మా అబ్బాయికి సంబంధం ఉంది అని బండి సంజయ్ గారు పెట్టిన కేసులో ఉన్నప్పుడు వాళ్ళే ఆధారం అందించినట్టు. ఇప్పుడు పోక్సోకి వలలో పడితే సంబంధం పెట్టుకున్నాడా లేకపోతే ఆయనే సొంతంగా పెట్టుకున్నాడు అక్కర్లా, సంబంధం పెట్టుకున్నాడు కదా అమ్మాయి. ఖచ్చితంగా కేసు అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ సంజయ్ గారి దగ్గర సుమిత్రానంద్ గారు సో ప్రస్తుతానికైతే ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి పురోగతి లేదు. యాజ్ ఆఫ్ నౌ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఒక సిట్ మాత్రం ఏర్పాటైంది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, అంటే డీజీపీ సివి ఆనంద్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ అది, అంటే ఆయన ఆదేశాలతోని రితిరాజ్ నేతృత్వంలోని సిట్ ఇది. సో ఇప్పుడు సిట్ ఎందుకు ఆలస్యం చేస్తుంది అనుకోవాలి. సిట్ 5 టీమ్స్తో ఢిల్లీలో 2 టీంలు, హైదరాబాద్లో 2 టీంలు, ఒక టీం కరీంనగర్లో. ఎవరైనా మొన్న పిఎంజీ జ్యువెలరీ ఉంది, పిఎంజీ జ్యువెలరీలో జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఢిల్లీలో పట్టుకొని వచ్చారంట. సో ఆ మాదిరిగా పారిపోయే దొంగ అయితే కాదు భగీరథ్, బికాజ్ ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రి కుమారుడు. సో దట్టు ఒక కరీంనగర్ ఎంపీకి సంబంధించినటువంటి విషయం. కరీంనగర్లో కేసు, హైదరాబాద్ పేట్ బషీర్బాద్లో కేసు. ఇప్పుడు ఆయన దాస్తుంది ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకోవాలి. బండి భగీరథ్ ఇప్పుడు ఎవరు ప్రొటెక్షన్ లో ఉన్నారు? ఇక్కడ దాస్తుంది పోలీసులు అందరూ. ఇక్కడ నేను అడుగుతున్న కాంగ్రెస్ లీడర్లని, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫైట్ చేస్తది. సోనియా గాంధీ గారు లేదా రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఫైట్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ కుమ్మక్క అవ్వడం ఏంటి, ఈ అండర్స్టాండింగ్ ఏంటి? మొన్న 8వ తారీఖు పోక్సో ఫైల్ అవుతే 10వ తారీఖు నా ప్రియమిత్రుడు అని ఒక ముఖ్యమంత్రి నిందితుడి తండ్రిని పట్టుకుని అట్లా ఎట్లా చెప్తాడు? అంటే